श्री विष्णुरूपाय शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यम् विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम्। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా చదువుతున్నాడు ప్రవచన ఇష్టాగోష్ఠిగా అవుతున్న ప్రవచన ప్రవాహ త్రిపదగామిలో 225వ రోజు ప్రవచనం. ఇవాళ ముందర రామచరితమానస్ చెప్పుకుందాం. ఆ పైన పలక మీద 226 అని రాయమన్నాడు. 226 కాబట్టి 225వ రోజు ప్రవచనం. మనం రామచరితమానస్లో ఒక కొత్త కాండ, ఇప్పటి వరకు లంకాకాండ చెప్పుకున్నాం. ఆ తర్వాతది ఉత్తరకాండ. అయితే ఈ ఉత్తరకాండ వాల్మీకి రామాయణంలో ఉన్న ఉత్తరకాండలో కేవలము రావణాసుడి చరిత్ర ఉంటుంది. అరే అందులో లవకుశులది ఉందనుకోండి, అది వేరే విషయం. అయితే నిర్మోహమాటంగా చెప్పాలంటే మనం లవకుశ సినిమాలు చూస్తుంటాం. అందులో ఉన్న ఉత్తర రామాయణ చరిత్రలో ఉన్న లవకుశ చరిత్ర టోటలీ డిఫరెంట్. అది అసలు లేదు. అలా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగటం ఇదంతా మన కల్పన. అందులో కొంత కంకంటి పాపరాజు కల్పన చేశారు. ఆ తర్వాత సినిమా వాళ్ళు ఇంకొంచెం కల్పన చేశారు. అయితే ఈ ఉత్తర రామాయణము తెలుగులో ఇద్దరు రాశారు. ఒకళ్ళు తిక్కన, అంటే ఆయన మహాభారతాన్ని 15 పర్వాలు రాయక పూర్వం రాశారు. మొట్టమొదటి ఆయన మంచి యవ్వనంలో ఉండగా రాసిన చరిత్ర అది. దాన్ని నిర్వచనోత్తర రామాయణం అనే పేరుతో రాశారు. అంటే అసలు వచనం లేదు, అన్ని పద్యాలే. ఆ తర్వాత కంకంటి పాపరాజు అని ఆయన రాశారు. అయితే ఈ నిర్వచనోత్తర రామాయణం కంటే కూడా కంకంటి పాపరాజు వారి పద్యాలే తెలుగు నాట చాలా ప్రసిద్ధికి. అయితే ఇప్పుడు ఈ రామచరితమానస్లో ఉన్న ఉత్తర చరిత్ర టోటలీ డిఫరెంట్. ఇది మొత్తం చర్చ. ఒక్క మాటలో చెప్పాలంటే సగుణ సాకార ఉపాసనకి, నిర్గుణ నిరాకార ఉపాసనకి మధ్య కలిగిన చర్చ ఈ ఉత్తర చరిత్ర. కాబట్టి ఇందులో ఇది ఎక్కువగా జ్ఞానకాండ అని కూడా చెప్పచ్చు. ఇప్పటివరకు కథ పూర్తి అయిపోయింది. అయోధ్యకు వచ్చేసారు. అయోధ్య పట్టాభిషేకం కూడా ఇంకా కాలేదు అనుకుంటున్నారు. పట్టాభిషేకం అయోధ్య చేరుకున్నారు. అయోధ్యకు నమస్కారం పెట్టుకున్నారు. అరే ఉత్తర చరిత్ర ప్రార్థన. ఇవాళ కరెక్ట్ గా 8 గంటలు 1 నిమిషాల కల్లా మనం సోమవారం వరకు ప్రారంభించాం. మీ అందరి సహాయ సహకార సంపత్తితో ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణ కూడా నిన్న
పూర్తి చేసుకుని వచ్చి మహాదేవ్ మహాదేవ్ శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ శ్రీ జానకి వల్లభో విజేత. అంటే నీకు ఓ జానకి వల్లభ విజయము కలుగుగాక. ఏ అంటే నీకు, ఏ నీకు శ్రీ జానకి వల్లభ విజయం కలుగుగాక. శ్రీరామచరితం సప్తమ స్వపం ఉత్తర కాండం అని పేరు. భగవన్నుతి అంటే ముందర భగవత్ ప్రార్థన చేయాలి కదా, చేశారు. కేకి కంఠాభనీలం. కేకి కంఠాభనీలం అంటే కేకి అంటే మన నెమలి, నెమలి కంఠముతో సమానమైనటువంటి కంఠాభ నీలం. ఆ నీలం ఈయన ఉల్లంతం. దానికి ఒక మెడ మీద ఉంటే అదే నెమలి కూడా నీలంగానే, ముఖ్యంగా నెమలి కంఠం కూడా నీలంగా నీలంగానే ఉంటుంది. అందులో కంఠం మరీ నీలంగా ఉంటుంది. కాబట్టి నెమలి కంఠాభ నీలం. సురవర విలసద్వి ప్రపాదాబ్జ చిహ్నం. చిహ్నం పర్వాలేదు. ఈ హా కింద నావత్తుని మిగతావన్నీ నా కింద హావత్తుగా కూడా కొంతమంది పలుకుతారు, కొంతమంది హా కింద నావత్తుగా కూడా పలుకుతారు. చూడండి, చిహ్నము రాసేటప్పుడు హా కింద నావత్తే రాసి చిహ్నం అని కూడా కొంతమంది. సరే, అది ఏదైనప్పటికీ ఇప్పుడు ఏమన్నారంటే సురవర. సురవర అంటే దేవతల యొక్క శ్రేష్టమైన, వర అంటే శ్రేష్ఠ. సురవర విలసత్ అంటే చాలా విలాసవంతమైనటువంటి ప్రకాశం. ప్రపాద వాకి దీర్ఘం ఉంది కదా, ద్విప్రపాద అంటే పాదముల యొక్క చిహ్నములు, కున్నములు గుర్తు. సురస విలస ద్విప్రపాద చిహ్నము. సౌభాగ్యం మంచి శోభ కలిగినటువంటి పీత వస్త్రం. ఆయన చక్కని పట్టు పీతాంబరములు కట్టు. సరసిజ నయనం అంటే కమల నయనం అంటే అసలు అది విష్ణువుకే జరుగుతుంది. సర్వదా ఎప్పుడు ఆయన ప్రసన్నంగానే ఉంటాడు. అదేమిటండి, ఎప్పుడైనా కళ్ళు ఎర్రబడ్డట్టు కూడా రామచరితమానసం రాశారంటే అది కూడా ప్రసన్నత. అది కూడా ఎదురుకుండా వాడి మీద కారుణ్యం చూపించడానికి ఇంకోటిగా. సర్వదా ఎప్పుడు సుప్రసన్నం. పాణవ్ అది పాణవ్ నారాజ. పాణవ్ అంటే చేతులు ఎందు, నారాజం అంటే ధనుస్. చాపం, నారాజం అంటే బాణం, చాపం అంటే ధనుస్సు. అంటే ఒక చేతితో ధనుస్సు, ఇంకో చేతితో బాణము ధరించడం. కపి నికర యుద్ధం. ఆయన చుట్టూ ఎవరైనారంటే వానరల మధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు. బంధునా సేవ్యమానం. ఆయన బంధు విచారం. బంధునా సేవ్యమానం అంటే బంధువుల చేత. అంటే ఇక్కడ మనం సహోదరుడి భరత లక్ష్మణ శత్రుఘ్నాది బంధువుల చేత సేవింపబడేటువంటి వాడు. నౌ మీడియం. నౌ మీడియం చెప్పండి. నవమీకి నమస్కారం. జానకి ప్రాణనాథం. రఘువరం అంటే రఘువంశంలో శ్రేష్ఠుడు. అనిచం అంటే నిరంతరం.
పుష్పకారూఢ రామ అంటే పుష్పక విమానము ఎక్కి, ఇప్పుడు ఈ రాముడు ఎక్కడున్నాడంటే పుష్పక విమానం ఎక్కి జానకి సతి దగ్గర ఉండగా లక్ష్మణుడి యొక్క సేవలు పెట్టుకుని, అంటే అక్కడ ఇక భరతుడు లక్ష్మణుడు లేరుగా, భరతుడు ఉండి ఆయన చుట్టూ వానరులు ఉండి నీలముగా ఉండి వికసితమైనటువంటి కళ్ళు వెలిగి సుప్రసన్నంగా ఉన్నటువంటి ఆ పుష్పక విమానంలో ఉన్న శ్రీరామచంద్రుని నమస్కరిస్తున్నాను ఎప్పుడు అన్ని శ్లోకం కోసలేంద్ర పద కంజ మంజులౌ కోమలావజ అది కోమలావజ మహేష వందితౌ జానకీకర సరోజ లాలితౌ చింతకస్య వనభృంగ సంగినౌ కుంద ఇందుధర గౌర సుందరౌ అంబికాపతి అభీష్ట సిద్ధిదం. ఈయన ఇప్పుడు అంబికాపతి అంటే కేవలం ఆ విశ్వనాథుల్ని సృష్టించారు. ఎవరంటే విశ్వనాథపతి? మళ్ళీ చదువు పద్యం చదువు, శ్లోకం చదువు. మొదటి కోసలేంద్ర పద కంజ మంజులౌ, కోసలేంద్రియ పద కంజ మంజులౌ అంటే కోసలేంద్రియ కోసలేంద్ర అంటే కోసల దేశమునకు రాజు అయినటువంటి పదముల కంజ మంజులో అంటే ఆయన పాదములను నిరంతరము ధ్యానం చేసేటువంటి వాడు, శ్రీరామ పాద పద్యములను ధ్యానం చేసేటువంటి వాడు. తర్వాత కోమలావజ మహేష వందితౌ, అది కోమలావజ మహేష్ వందితౌ. ఏమిచ్చారమ్మా? బ్రహ్మ పరమశివులచే సర్వదా సేవింపబడుచు. అయితే శ్రీరాముడి గురించి మొదటి చెప్పమ్మా. కోసలేంద్ర పద కంజ మంజులో, దానికి కోసలేంద్రుడైన శ్రీరామచంద్ర ప్రభు పద్మములను మిక్కిలి మనోహరము. అది కోసలేంద్రుడైనటువంటి శ్రీరామ పదములు చాలా పద్మములు. మహేశుడు బ్రహ్మాది దేవతలతో సేవింపబడేటువంటి పాదపద్మములు కలిగిన వాడు. అది జానకి జానకి చేతులనేటువంటి సరోజముల చేత నిరంతరము లాలింపబడేటువంటి సేవింపబడేటువంటి. చింతకస్య అది చింతకస్య ఈ పాద పద్మములను ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ మనస్సు అనేటువంటి అబ్జముల మీద ఇవి బృంగముల్లాగా తిరుగుతూ ఉంటాయి, అంటే తుమ్మెదల్లాగా తిరుగుతూ ఉంటాయి. కుంద ఇందుధర గౌర సుందరం. కుంద ఇందు అంటే తెల్లని ఇందు శశిరేఖ, చంద్రుడు. కుంద ఇందు ధర గౌర సుందరం. చెప్పు. అంబికాపతి కుంద ఇందు ధర సుందరం. కుంద ఇందు ధర సుందరం. మల్లె పువ్వులు చంద్రుడు శంఖం వలె శ్వేతవర్ణ శోభితుడు. అది ఎవరు? అంబికాడు. తర్వాత జగజనని పార్వతీదేవికి స్వామి. అది అంబికాపతి అభీష్ట సిద్ధిదం. అంటే ఇటు అంబికాపతిని ఈయన్ని కూడా ఈయన ధ్యానం చేస్తారు. అంబికాపతి కారుణి కకల కంజలోచన. కారుణి కకల కంజలోచన. చెప్పమ్మా. మనోహరమైన కమలనైన శోభితుడు. అంతేకాదు దీనులను దుఃఖితులను
కనికరముతో కాపాడు కాకిని అంటే దీనుల్ని ఆర్తుల్ని కనికరముగా కాపాడేటువంటి వాడు. కారుణీ సకల కంజలోచన నౌమి శంకర అనంగ మోచన. నౌమి శంకర మనంగ మోచన అది అంటే అనంగుడికి ఆ అనంగత్వాన్ని పోగొట్టినవాడని చెప్పచ్చు, అనంగత్వాన్ని కల్పించిన వాడు. అటువంటి శంకరుడికి నవమి నమస్కరిస్తుంది. కామ వికారం నుండి ముక్తి ప్రసాదించండి, అరిషడ్ వర్గములను భారత్లోకి ముక్తిని అనుగ్రహించినట్టు దీని కాముని జయించాలంటే పరమశివునికి అరిషడ్ వర్గాలను పోగొట్టు పరమశివుడికి నమస్కరిస్తుంది. ఈయన నమస్కరిస్తున్నాడు ఏకకాలంలో అటు రాముడికి శివుడికి, శివరాముడికి. అతడు మల్లెపూలు చంద్రుడు శంఖం వలె శ్వేతవర్ణ శోభితుడు జలజలని పార్వతీదేవికి స్వామి, భక్తుల కోరికలను సిద్ధింపచేయువాడు, మనోహరమైన కమలనైన శోభితుడు, అంతేకాదు దీనులను దురితులను కనికరంతో కాపాడు కారుణ్యమూర్తి. అయోధ్యలో శ్రీరామ భరత సమాగమము. ఇంకా పట్టాభిషేకం కాలేదు. అయోధ్యలో శ్రీరామ భరత సమాగమం. रहा एक दिन अवधि कर अति आरत पुरलोगा जहाँ तहाँ सोचहि नारी नर कृसतन राम वियोग सगुन होहि सुंदर सकला मन प्रसन्न सबकेरा प्रभ आगमन जनावा जनु नगर रम्य चहु फेरा कौसल्यादि मातु सबु मन आनंद असहोई आयो प्रभु श्री अनुज जुता कहना चाहता अब कोई भरत नयना भुज दक्षिणा फरकत बारहि बारा जानि सगुना मन हर्ष अति लागे करण विचार శ్రీరామచంద్రుడు అయోధ్యకి తిరిగి వచ్చుటకు ఒక దినము మాత్రమే వ్యవధి ఉండెను. అంటే ఈయన లెక్కేసుకుంటున్నాడు రోజు కొంతమంది పండితులు పెట్టున్నాడు. ఆయన వాళ్ళు రోజు రాగానే అయ్యా శ్రీరామచంద్రుడు వారి 14 సంవత్సరాల్లో ఇవాళకి 4 రోజులైంది కాబట్టి ఇంకా మిగిలింది 13 సంవత్సరాల 11 నెలలు మాత్రమే. ప్రతిరోజు అయ్యా 2వ నెలలో మొదటి రోజు ఇలా పెట్టుకున్నాడు. కాబట్టి ఇంకా శ్రీరాముడు తిరిగి రావడం కరెక్ట్ గా ఇంకొక రోజు దాటింది. ఈయన చెప్పాడుగా, గడువు దాటిందా నేను ప్రాయోపేషన్ చేస్తాను. ఈయన దాన్ని సిద్ధం చేసుకుంటాడు. కావున నగర ప్రజలు ఆ ప్రభు దర్శనానికి ఆతురతతో ఎదురు చూస్తుండిరి. నగర దర్శనానికి ప్రభు దర్శనం ఎదురు చూస్తున్నారు. శ్రీరాముని వియోగముచే స్త్రీ పురుషులందరూ వసివాడి ఉండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే స్త్రీ పురుషులందరూ వసివాడి అంటే వాడిపోయి ఉన్నారు. ఇన్నాళ్ళు ఏదో ఆ ప్రాణము నిలుపుకోవడం కోసం తింటూ బతికారు. ఇంకొకటే రోజు ఇంకా రాలేదు ఏమిటి, ఇంకా రాలేదు, అదే నేను చూస్తున్నానయ్యా అని అంటున్నాడు. శుభశకనములు కలిసి కాబట్టి నగర ప్రజలు సుఖం అమ్మయ్య. అది చక్కగా ప్రభు వస్తున్నాడు అని 4 వైపులా ఇప్పుడు తెలియని ఆనందం మనస్సు. ఇప్పుడు మనకు ఒక్కొక్క రోజు ఎంతో ఆనందంగా ఉంటుంది, కానీ ఒక్కొక్క రోజున మనకి ఎందుకో తెలియని నిర్వేదం ఏముండదు అక్కడ, కానీ ఎందుకో మనకి అది. శ్రీరామచంద్ర ప్రభు సీతాలక్ష్మణ సమేతుడే వచ్చుచున్నాడని ఎవరో తెలుపుచున్నట్లు కౌసల్యాది రాజమాతలు మానసోల్లాసములను పొందిరి. అది కౌసల్యాది రాజమాతలు ఎవరో వచ్చి సీతాలక్ష్మణ సమేతుడై రాముడు వస్తున్నాడు అని చెప్పాడు. రామాయణం సీరియల్ చూస్తే మనం ఒక చక్కటి ఘట్టం ఏర్పాటు చేశారు. బాగుంది.
నాకు నచ్చింది. అవసరం లేదు. రాముడు వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ కౌశల్య చేసి రాముడి కోసం నిరీక్షిస్తుంది. ఆ భూమిని పట్టుకుని మా ఆరహము మా అంటాడు. ఆ మాట అరుణ్ గోవిల్ చాలా బాగా కలమని నీళ్ళు తెప్పించటం. మా ఆరహము మా. ఆ భూమి ఏం జరిగింది? ప్రకంపనలు ఇలా 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 వెళ్తూ ఎక్కడి వరకు వెళ్ళావి? కౌశల్య దగ్గర వరకు వెళ్ళావి. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటేనే చాలా ఒళ్ళు దగ్గర పరిస్థితి. కౌశల్య ఇలా ఉలికి పడుతుంది. అంటే ఆ రాముడు స్పృశించినటువంటి భూమి అలా వెళ్ళి, నా రాముడు వస్తున్నాడు, నాకు ఎవరో చెప్పారు చట్టం. ఇప్పుడు కొన్ని నిజంగా కల్పనలు అయినా కూడా చాలా ఉదాత్తంగా ఉంటాయి. కల్పన అయినా వాల్మీకి రామాయణం లేదు, మరి రామచరిత మానసం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కల్పన అదే చాలా బాగుంది. భరతునికి కుడి భుజము కుడి కన్ను అదరేను. అది భరతుడికి మంచి శకునములు అండి. రామాయణము శకున శాస్త్రము చెప్పచ్చు. కుడి భుజము కుడి కన్ను ఎరుది మగవాళ్ళకి, అలా ఎదిరితే ఆడవాళ్ళకి ఎడము. అది శుభశకునముగా భావించి అతడు మనసులో మిక్కిలి సంతసించాడు, కానీ వెంటనే అతడు ఇప్పుడు తలంపసాగింది. అది శుభశకునంగా భావించి సంతోషం, కానీ వెంటనే ఆయన మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. रहेहु एक दिन अवधि अदारा समुझत मन दुख भयहु अपारा कारण कवन नादा कारण कवन नाद नहीं आयो जानी कुटिला किदौ मोहि बिसरायो आहा धन्य लक्ष्मण बड़भागी राम पदार बिंदु अनुरागी कपटी कुटिला मोहि प्रभु चीन ताते नाद संग नहीं जो करनी समझे प्रभु मोरी नहीं निस्तारा कलप सतकोरी जन अवगुण प्रभु मानना काऊ दीन बंधु अति मृदुल सुभाव मोरेजिया भरोसा दृढ़ सोई मिलहि राम सगुना सुबह होगी पीते अवधि रहहि जो प्राणा अधम कवना जगमोहि समाना నా ప్రాణములకు ఆధారమైన వ్యవధి ఒక్క దినం మాత్రమే రాముడు ఏది ఇంకా ఏం కనపట్లేదు. ఇట్లు ఆలోచించుండగానే భరతుని మనసు మిక్కిలి దుఃఖాక్రాంతమయ్యేది. అది ఇలా ఆలోచించినప్పటికీ ఆయన మనసు బాగా దుఃఖాక్రాంతం, అంటే దుఃఖముతో నిండిపోయింది. స్వామి ఇంకను రాకుండుటకు గల కారణమేమి? నన్ను కుటిలునిగా భావించి మర్చిపోయేనా? అది స్వామి ఇంకా రాలేదు అంటే నన్ను కుటిలుగా భావించి రావడం మానేశాడు. శ్రీరాముని చరణ కమలములను ఆశ్రయించుకొని ఉన్న లక్ష్మణుడు ఎంత ధన్యుడు, ఆహా ఎంత భాగ్యశాలి. ప్రభు నన్ను కపటిగాను కుటిలునిగా భావించి ఉండవచ్చు. లక్ష్మణుడు ఎంత భాగ్యశాలి. నిరంతరము ఆ శ్రీరామ పాద పద్మ నిరతుడై నిష్ఠాగరిష్ఠుడై ఉన్నాడు కదా లక్ష్మణుడు. నేను చూడు ఇంత దూరంగా ఉన్నాను. బహుశా ప్రభు కూడా నన్ను కుటిలుడు గాను దురాత్ముడు గాను ఎంచుకున్నాడా? అందువలనే అతడు నన్ను తనతో పాటు తీసుకొని పోలేదు. అందుకని నన్ను ఆయన నాతో పాటు తీసుకెళ్ళాను. ఎంత బతిమారాను. నా కృత్యములను ఆయన తన మనసులో పెట్టుకున్నచో ఎన్ని కల్పముల వరకైనను నాకు నిష్కృతి ఉండదు. నిజంగా ఆయన నన్ను కుటిలుడుగా అనుకుంటే కొన్ని కల్పములు వరకైనా నా పాపములకు ప్రాయశ్చిత్తం.
కానీ ప్రభు తన సేవకుల దోషములను ఎన్నడూ లెక్కింపడు. ప్రభు తన సేవకుల దోషాలను ఎన్నడూ లెక్కి దాసుని తప్పు దండముతో సరి అయ్యా నమస్కారం అనగానే అవన్నీ మర్చారు. అతడు దీన జనబంధు. అది దీన జనబంధువు, దీనుల పట్లకి ఆయన అసలు బంధువు. ఆయన స్వభావము అతి కోమలము. ఆయన స్వభావం చాలా కోమలము, సున్నితమైన. శ్రీరామచంద్ర ప్రభు తప్పక రాగలడని నా మనసు విశ్వసించుచున్నది. నా మనసుకున్నటువంటి అన్ని శుభశకునాలు వస్తాయి కాబట్టి రాముడు వస్తాడు, రామచంద్రుడు వస్తాడు. కానీ గడువు ముగిసినప్పటి పిమ్మట కూడా నేను ప్రాణులలో మిగిలి ఉన్నచో నా వంటి అదముడెవ్వడు. గడువు రాదు, నేను ఇంకా బతికుంటే నాకంటే అధముడి అనుకుంటున్నా. రామ విరహ సాగర మహా, రామ విరహ సాగర మహా, భరత మగన మనహోత, భరత మగన మనహోత, విప్రరూపధరి విప్రరూపధరి, పవన సుత పవన సుత, ఆయి గయవు ఆయి గయవు, జనపోత జనపోత, బయటే దేకి కుశాసన, బయటే దేకి కుశాసన, జటా ముకుట కృషగాథ, మకుట కృషగాథ, రామ రామ రఘుపతి జపతి, రామ రామ రఘుపతి జపతి, స్రవత నయన జలజాత, స్రవత నయన జలజాత. పరగని మనసు శ్రీరాముని చెప్పు. విరహ సముద్రమున మునిగిపోవచ్చుండగా ఆ శ్రీరాముడు విరహం అనేటువంటి సాగరం మునిగి రక్షించడానికి వచ్చినటువంటి ఓడవలే బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. దుర్బల శరీరుడై ఆయన అప్పటికి బాగా కృషించిపోయినాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన దర్భాసం మీద కూర్చున్నాడు. ఆయన నోట్లోంచి రామా 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 అని వస్తాం. రామనామ జప పరాయణుడు దర్భాసనం మీద కూర్చుని నిరంతరము ఆ కన్నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. కారుతూ ఉన్నటువంటి ఆ వ్రతుణ్ణి ఆంజనేయుడు చూశాడు. చూసి ఇంకొకటి ఇది చెప్పేసి దేఖత్ హనుమాన్ అతి హర్షవు పులక గాతలోచన జలబర్షవు మన మనా బహుత్ భాతి సుఖమాని బోలేవు శ్రవణ సుధా సమభాని జాసు విరహ సోచహు దినరాతి రటవు నిరంతర గుణగణ పాతి రఘుకుల తిలక సుజన సుఖదాత ఆయవు కుశల దేవముని త్రాత రిపురణజీతి సుధసు సురగావ సీతా సహిత అనుజ ప్రభు ఆవత సునతు వచన విసరే సభ దూకా కృషావంత జివిపాయి పీయూష ఓ తుమ్ హతాత కహాతే ఆయే మోహి పరమ ప్రియ వచన సునాయి మారుత సుతమై కపి హనుమాన మారుత సుతమై కపి హనుమాన నాము మోరా సును కృపానిధాన దీన బంధు రఘుపతి కర కింకర సునత భరత బేటవు ఉటి సాదర మిలత ప్రేమ హృదయ సమాధ నయన స్రవత జల పులకిత గాథ కపి
తవ దరస సకల దుఃఖ భీతే మిలే ఆజు మోహి రామ పిరీతే బార బార బూజే కుశలాత తో కహు దేవు కాహా సునుబ్రాత ఎహి సందేశ సరిస జగమాహి కరి విచార దేఖ్యో కజు నాహి నాహి న తాత ఉరినమై తోహి అబు ప్రభు చరిత సునావహు మోహి తబ హనుమంత నాయి పదమాత కహే సకల్ రఘుపతి గుణగాత కహు కపి కృపాల గోసాయి సునురహి మోహి దాసకి నాయి భరతుని చూడగానే హనుమంతుడు అమితానందము భరతుడు చూడగానే ఆంజనేయుడు కూడా ఆనందం కలిగింది. పులకాంకితమైంది. కన్నుల ప్రేమాశ్రులు స్రవింపచేసాడు. మనసు ఆనందమగ్నము కాగా ప్రావించుచు మధుర వచనములను పలికింది. ఆ భరతుడి చెవులకి విందు కలిగిస్తుంది. ఆయన ఇలా అంటున్నారు, శ్రీరామచంద్రుడి వియోగములో మీరు రాత్రి పవలు చింతాక్రాంతులై ఉన్నారు. ఆయన మహోన్నత గుణములచి మీరు సంతతము స్మరించుచున్నారు. శ్రీరామచంద్రుడి విరహములతో చాలా ఆగిపోతుంది. నిరంతరం ఆయన గుణములను స్మరిస్తున్నారు. ఆ మహానుభావుడు భక్తులను సుఖప్రదుడు. ఆయన మహానుభావుడు ఎప్పుడు సుఖాన్ని కలిగించేటువంటి దేవతలకును మునులకును రక్షకుడు. ఆయన మనకే కాదు, ఆయన దేవతలు మునులకు కూడా ఆయన రక్షకుడు. అటువంటి రఘువంశంలోనే వచ్చేసాడు. శత్రువులను పరిమార్చి సీతాలక్ష్మణ సమేతుడై ఆ ప్రభువు నగరములకు విచ్చేయుచున్నాడు. యుద్ధములో శత్రువుల్ని పరిమార్చి సీతాలక్ష్మణ సమేతుడై విజయం ధరించి ఆ శ్రీ జానకి వల్ల ఆ ఎత్తే విజయం చేస్తున్నారు. ఆయన పవిత్ర కీర్తిని దేవతలు గానము చేయుచున్నారు. ఆయన పవిత్ర కీర్తిని దేవతలు కూడా గానం చేస్తున్నారు. ఈ మాటలు వినగానే తప్పికొన్నవాడు అమృతముగా దాహాన్ని మర్చినట్లు భరతుడు దుఃఖమును అంతరిలో మరిచి పలికెను. ఆ దేహాన్ని ఆయన చూసేప్పుడు దాహం వేశారు. నీకు మంచినీళ్ళు దొరికితే చాలు, అటువంటి అమృతమే దొరికింది. అలా అనిపించింది. శ్రీరామ పద దర్శన లాలస అనే దాహంతో ఉన్నటువంటి భరతుడికి మన ఆంజనేయ పదములు అనేటువంటి అమృతం చల్లు, అమృతపు వాన చూసేటప్పటికి ఆయన దాహం చేశారు. అయినా మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నాకు మంచి సందేశాన్ని తీసుకొచ్చారు, మీరు ఎవరు అని అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు, నాయనా నేను వాయుసుతుడు, నా పేరు హనుమంతుడు, ఆంజనేయుడు మారుతాత్ముడు అని చెప్పారు. నేను పవనపుత్రుడను, వానరుడను, నా పేరు హనుమంతుడు, దీనబంధువైన శ్రీరాములకు నేను దాసుడను. ఆ దీనబంధువైన శ్రీరామదాసుడు వాయుపుత్రుడు, నేను వానరుడు, హనుమంతుడు అంటారు. ఇది వినగానే భరతుడు లేచి సాదరముగా హనుమంతుని కౌగలించుకుని ఆయన కౌగలించుకున్నాడు. ఆ గాఢాలింగమున హృదయమున ప్రేమ పొంగెను. ఇద్దరి మధ్యలోను ఆ శ్రీరాములో ఆనందం పొందాడు. ఇద్దరి కళ్ళు కూడా చెమర్చాయి. గాత్రము పులకితమైనది. భరతుడు నుడివెను, ఆంజనేయ నీ దర్శన మాత్రమే నా దుర్గముల నేను దూరములైనది, ఏదైనా నీ పలుకుల ద్వారా నా రాముని చూచినట్లయినది. నా దుఃఖం మొత్తం పోయింది, నీ మాటల్లోనే నాకు రాముడిని చూపించావు. మాటికి నీ కుశలను అడుగుచు భరతుడు, సోదర శుభవార్తను వినిపించి నీ వలచిన ఈ ఉపకారం మారుగా
నీకు నేను ఏమి ఇయ్యగలను ఆలోచించి చూడగా ఈ సందేశముతో సరితూతల వస్తువు ఈ జగత్తులోనే లేదని తోచుచున్నది. నువ్వు నాకు ఎంత బాగా చెప్పాలి. మాటి మాట రాముడు ఎలా ఉన్నాడు, రాముడు ఎలా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, సేమ్ అమ్మ సీతమ్మ అని అడుగుతున్నాను. మళ్ళీ ఆయన నువ్వు రామ ఆగమన అతను చెప్పిన ప్రాణాలు నిలబెట్టు, దీనికి ఏమి ప్రత్యుపకృతి. కాబట్టి ఇంత దానికి ప్రత్యుపకృతి నేను ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే దీనితో సమానమైంది ఇంకో లేదు ప్రపంచం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రుణ విముక్తుని కాలేదు. అది నేను రుణ విముక్తుని కాదు. కొన్ని ఉపకారాలు ఎలా ఉంటాయంటే అండి, మనకేదో ఇంగ్లీష్ వాడు 2 మాటలు నేర్పిడాడు, పరమ దరిద్రమైన మాట్లాడింది. నువ్వు ఎంత ఘోరమైన నేరమైనా చేస్తా, సారీ ఫినిష్ అయిపోయింది. మనకి ప్రభు భాషలో చెప్పాలంటే నీ పాపములన్నీ కడిగి వేయబడతాయి. హాయిగా నువ్వు మళ్ళీ కొత్తగా పాపాలు పాపాలు కడిగి వేసేది. ఏది నువ్వు సారీ చెప్పేసి. ఇంకా మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన పిల్లలకి అలవాటు నుంచి సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు, వాడి చేత సారీ చెప్పించేసి మనం హాయిగా మన పాపాలు మనం రెండోది, నువ్వు ఎంతటి వాడి దగ్గర నుంచి ఎంత ఉపకారం అయినా పొందు, నీ ప్రాణం నిలబెట్టే ఉపకారం పొందినా సరే థ్యాంక్స్ అయిపోయింది, ఫినిష్. ఆ తర్వాత నువ్వు వాడికి కృతజ్ఞ చెప్పాలి. కృతజ్ఞ అంటే ఆ జీవితంతో నువ్వు గుర్తుంచుకోవాలి. ఒకసారి థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. ఈ 2 నేర్పి మన సంస్కృతిని నాశనం చేశాడు. ఇప్పుడు ప్రభు చరిత్రను వినిపించమని పలికారు. ప్రభు చరిత్ర వినిపించని భరతుడు ఆంజనేయుని అడిగాడు. అప్పుడు హనుమంతుడు భరతుని చరిత్రలకు ప్రణమిల్లి రఘుపతి అయిన శ్రీరాముని గుణగాథనందరూ వినిపించాడు. ఆ గుణగాథనంతా చెప్పాడు. ఈయన ఎలా రావణ కుంభకర్ణాది వీరుల్ని జయించింది, లక్ష్మణుడు ఎలా మేఘనాథుని జయించింది అంతా చెప్పాడు. భరతుడు అడిగిన వాయుసుత దయాళువైన శ్రీరాముడు ఎప్పుడైనాను నన్ను తన సేవకుడిగా జ్ఞాపకం ఉంచుకొనినా? దయాళువైన శ్రీరాముడు ఎప్పుడైనా నన్ను సేవకుడుగా నన్ను జ్ఞాపకం. ఇది రామాయణంలో లేదు. ఆయన దయాళు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం. భారతంలో ఉంది. భారతంలో శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వచ్చాడు దూత. ఇప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఏమని, శ్రీకృష్ణుడు మమ్మల్ని ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటాడా అంటూ ఒక చక్కటి పద్యం చెప్పాను నేను, భారతం చెప్పాను. మధుర పదార్థ భక్షణము చేయు వేళ మమ్మ దలుచునే మాధవుండు. ఇప్పుడు మీరు ఏదైనా కొంచెం ఇష్టమైన పదార్థం తిన్నాను, అరే ఇది వాళ్ళకి సరే ఇష్టం రా అని వాటిని గుర్తు రావాలి. వాడికి ఇష్టమైంది నువ్వు తీసుకున్నా లేదా ముఖ్యంగా. కాబట్టి ఎప్పుడన్నా మధుర పదార్థ భక్షణము చేయి వేళ మమ్మ దలుచునే మాధవుండు. అలా అడిగాడు, నన్ను ఎప్పుడన్నా ఆయన నన్ను సేవకుడిగా ఉంటారా అంటే ఆయన చెప్పాడు, ఆయనకి భరతుడు అంటే పరమ ప్రేమ. దీన్ని ఎన్నిసార్లు తలుచుకుంటాడు. నిజగాసజో రఘువంశభూషణ సుమిరణ కరియో సుని భరత వచన వినీత అతి కపి పులకి తన చరణనికి పరియో రఘువీర నిజ ముఖ జాసు గుణగణ कहत अगजग नादजो काहि न होई विनीता परम पुनीता సద్గుణ సింధు రఘుకుల భూషణుడైన శ్రీరాముడు ఎన్నడైనను నన్ను తన దాసుని వలె తలుచుకొనినా? అది రఘుకుల భూషణుడైన శ్రీరాముడు నన్ను దాసుడిగా తలుచుకుంటాడా?
భరతుని వినమ్ర వచనములు విని హనుమంతుడు పులకిత గాత్రుడై ఆయన పాదములపై పడెను. ఆయన వినయంతో కొన్ని మాటలు విని ఆంజనేయుడు ఆయన పాదముల మీద పడిపోయాడు. మనసును అతడు ఇట్లా అనుకునేను, చరాచర జగత్తునకు స్వామి అయిన శ్రీ రఘునాథుడు భరతుని గుణ సమూహములనే నిరంతరము వర్ణించుచుండును. అంటే భరతుడు వినయమునకును పరమ పవిత్ర సద్గుణములకు నిలయుడే ఏల కాకుండును. ఎప్పుడు రాముడు భరతుడినే తలుచుకుంటూ ఉంటాడు. రాముడు కూడా నిరంతరం తలుచుకున్నా అంటే భరతుడు ఎంత వినయమునకు సద్గుణములకు నిలయం ఉంటాడు, ఖచ్చితంగా అని ఆంజనేయుడు మనసులో అనుకున్నాడు. రామ ప్రాణ ప్రియ నాథ, రామ ప్రాణ ప్రియ నాథ, సత్యవచన మమ తాత, సత్యవచన మమ తాత, పొని నిలత, పొని నిలత, భరత సుని హర్షణ హృదయ సమాత, భరత చరణ సిరునాయి, భరత చరణ సిరునాయి, తురిత గయవు కవి రామపహి, కవి రామపహి, కపి రామపహి, కహి కుశల సబుజాయి, హర్షి చెలవు ప్రభు జాన చెడి. హనుమంతుడు పలికెను, ప్రభు శ్రీరాములకు మీరు బహిప్రాణం, నా పలుకులు నిజము. నా నిజం చెప్తాను, శ్రీరాముని యొక్క ప్రాణములు ఆకారం దారిస్తే ఎలా ఉందంటే భరతుడు లాగా. బహిప్రాణం అంటే బయట కనిపి, ప్రాణాలు లోపల ఉంటే కనపడవు కదా, ఆ బహిప్రాణం అంటే కనిపిస్తుంది. వినగానే భరతుడు ఆయన పదే పదే కౌగులించుకొని పట్టలేని ఆనందాలు అనుభవించాను. ఆ మాట వినండి, ఆంజనేయుని పదే పదే మాటి మాటికి కౌగులించు పరమానందాన్ని అనిపించు. భరతుని చరణములకు ప్రణమిల్లి హనుమంతుడు వెంటనే శ్రీరాముని యొద్దకు వచ్చి ఆయనకు భరతుని క్షేమ సమాచారం తెలిపాడు. ఈ మాట ఈయన దగ్గర సెలవు తీసుకుంది, రాముడి దగ్గర భరతుని యొక్క క్షేమ సమాచారాన్ని ఈయన చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ప్రసన్నుడై విమానము అధిరోహించి అయోధ్యకు బయలుదేరాడు. ఇక్కడ ఆగాడు. కానీ ఇక్కడ అసలు వాల్మీకి రామాయణం అంటే, నువ్వు భక్తుని చూడు నాయన, ఆయనకి ఏ మాత్రం రాజ్యాకాంక్ష ఉన్నా నువ్వు అందుకని విప్ర రూపం వెళ్ళమన, అదే మామూలు రూపంలోనే వెళ్ళొచ్చు కదా. బహుశా ఆ మాట రాముడి చేత అనిపించడం కోసేదారి వారికి ఇష్టమని ఉన్నట్టు, అందుకే మామూలుగా వెళ్తే ఇద్దరు డైరెక్ట్ గా వెళ్ళినా చెప్తాడు. పైగా ఈ రామచరిత మానస ప్రకారం వీళ్ళిద్దరికి ఇంత పూర్వ పరిచయం ఉంది, మీకు గుర్తుంటే. ఏది ఆ సంజీవ పర్వతో దారం తీసుకుంటే ఇంకొట్టాడు, దాంతో హనుమంతుడు పడిపోయాడు. ఇది రామాయణంలో లేదు కాబట్టి వీళ్ళకి పూర్వ పరిచయం ఉంది కాబట్టి వీళ్ళు చేయించాలి. అది కేవలం క్షేమ సమాచారం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ప్రారంభం వద్దాం, అక్కడికి వెళ్దామా. ఇంద్రకిలాద్రి పర్వత ప్రదక్షిణ మీరు కూడా చేయండి, బాగుంది. మొట్టమొదటిసారి చేశాను నేను, కొంచెం ఎండలో చేయడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది, లేకపోతే బాగుంటుంది. పొద్దున్నే 6 గంటలకల్లా ప్రారంభిస్తే 6-7 7 కరెక్ట్ టైం. మహాదేవ